అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే సో అంటే ఇది ఒక 1 వీక్ తర్వాతే మీకు ఈ బ్లాగ్ అయితే వస్తుంది అనమాట. సో ఏంటంటే ఈరోజు కొన్ని డ్రై కేక్స్, బ్రౌనీస్, కప్ కేక్స్ ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. విత్ ఎగ్లెస్ అన్నీ కూడా. ఫస్ట్ అయితే ఎగ్లెస్వి బ్యాటర్ అన్నీ కూడా మిక్స్ చేసుకొని పెట్టేసుకుంటాను పక్కన. లేదంటే చూస్తాను ఎగ్ ఏవైతే ఎక్కువగా ఉన్నాయో అవి బ్యాటర్ మిక్స్ చేసి అయితే పక్కన పెట్టుకుంటాను, అంటే పెట్టేస్తాను ఓటీజీలోని. సో తర్వాత ఎగ్ అనమాట, ఎగ్ ఆర్ ఎగ్లెస్ రెండు కూడా చూపిస్తాను. మిక్సింగ్ అంతా కూడా సపరేట్గా చేస్తానండి. దగ్గర ఎలాగో 2 బీటర్స్ ఉన్నాయి కాబట్టి మిక్సింగ్ అయితే కూడా సపరేట్గా చేస్తాను. బ్రౌనీసే ఉన్నాయి, ఎగ్లెస్ టీ టైమ్ కేక్స్ లేవు ఈరోజు. సో కేక్స్ అన్నీ కూడా ఈరోజు ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. ఈరోజు బ్లాగ్ అయితే ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ వరకు చేస్తాను, ఎందుకంటే ఈవినింగ్ డెలివరీ చేస్తాను కాబట్టి. సో ఇవి ప్యాకింగ్ కూడా ఎలా చేస్తాను ఏంటని కూడా చూపిస్తాను. ఒకళ్ళు అయితే కస్టమర్ హైదరాబాద్కి కావాలని చెప్పారనమాట. అది కూడా డిటీడీసీలోని ఫస్ట్ టైం పంపించబోతున్నాను అనమాట. సో ఫస్ట్ టైం పంపించబోతున్నాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇంట్లోనే కంప్లీట్గా బటర్ అయితే అయిపోయింది. సో బటర్ టబ్బు అవన్నీ కూడా తెప్పించాను. బటర్ తెప్పించాను. వావ్, బాగా వచ్చిందండి. 40 రూపీస్ ఇంక వచ్చిందా? 50 రూపీస్కి ఎంత పెద్దది వచ్చింది చూడండి. అసలు చాలా రోజుల నుంచి పప్పాయ తినాలనుకుంటున్నాను. బయట కొన్నాను కానీ మొన్న అస్సలు బాగాలేదు. కాస్ట్ బాగుంటుంది. టమాటోలు అన్నీ కూడా కింద పెట్టేసుకున్నాం. బటర్ ఏంటంటే వేరే బాక్స్లో పెట్టిన కన్నా ఈ టైప్ బాక్స్ ఉంటే ఆర్గనైజ్డ్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇంక తెప్పించాను. ఇప్పుడు కొత్త బాక్స్ తెచ్చిన తర్వాత ఎలాగో ఊరుకోము కదండి, అందుకని చెప్పి బటర్ కూడా తెప్పించాను కదా. ఇంకా అదైతే బాక్స్లోకి అయితే వేసుకుంటున్నాను. నాకు తెలిసి ఈ బటర్ అంతా కూడా ఈరోజు దగ్గర కంప్లీట్ అయిపోతుంది, ఎందుకంటే ఈరోజు అన్నీ కూడాను టీ టైమ్ కేక్స్, బ్రౌనీస్, కేక్స్ అన్నీ 9 ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి బటర్తోనే నేను కంప్లీట్గా చేస్తాను కాబట్టి ఇది అయిపోతుంది అనుకుంటున్నాను. సో అందుకని చెప్పి ఫుల్గా అయితే పెట్టలేదు. ఎలాగో ఇప్పుడు ఇంకో కేక్ ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పి అయితే కొంచెం సైడ్కి పెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడైతే నేను ఈ పేపర్లో అయితే ఆర్డర్స్ రాసుకుంటూ ఉంటున్నానండి. సో మనకైతే ఈరోజు వచ్చిన ఆర్డర్స్ ఇవన్నమాట. 8 ఆర్డర్స్ ఉన్నాయి. కస్టమర్స్ అయితే మనకి 5 మెంబర్స్ కస్టమర్స్ 8 ఆర్డర్స్ పెట్టారనమాట. ఏమేమి ఉంటాయి, ఎలా డెలివరీ చేస్తాను, ఎలా ప్రిపేర్ చేస్తానని చెప్పి ఈరోజు అంతా చూపిస్తాను మీకు. సో బటర్ అయితే బయట పెట్టానండి కొంచెం మెల్ట్ అవ్వడానికి అనమాట. సో ఇదైతే నేను ఇక్కడ స్కిప్ చేసుకుంటున్నాను. ఏమేమి ప్రిపేర్ చేస్తానో ఏంటనే చూసుకోవాలి కదా. ఇప్పుడు నేను చేస్తాను, ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాను. హలో, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్డర్స్ని ఎలా స్టార్ట్ చేశాను అనేది నేను ప్రతి వీడియోలో కూడా మెన్షన్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే మాత్రం మన ఛానల్లో కేక్ వీడియోస్ ఇంకా డైలీ బ్లాగ్స్ ఉంటాయి. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. పక్కన బెల్ బటన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో అప్పుడు మన ఛానల్లో వీడియోస్ అనేవి చూసుకోవచ్చు మీరు కూడా. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను ఎగ్లెస్ కప్ కేక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్లెస్ కప్ కేక్స్ వాళ్ళు మార్నింగ్ ఆర్డర్ పెట్టారండి. సో కప్ కేక్స్ ఏంటంటే మనము ఎగ్తో ప్రిపేర్ చేసినప్పుడు ఎంత స్పాంజీగా ఉంటాయో ఎగ్లెస్ కూడా అంతే స్పాంజీగా ఉంటాయి. సో ఈ రెసిపీస్ అన్నీ కూడాను నేను యూట్యూబ్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. రీసెంట్గా ఒక టీ టైమ్ కేక్ వీడియో అయితే పోస్ట్ చేశాను. సేమ్ రెసిపీ నేను కప్ కేక్స్కి కూడా వాడతాను, ఆల్రెడీ చూడొచ్చు. మిల్క్ మేడ్, బటర్ ఇవన్నీ కూడా కంపల్సరీ వేస్తేనే మనకి టెక్స్చర్ అయితే వస్తుంది. మీలో చాలామంది డౌట్స్ అడుగుతున్నారు ఏంటంటే మిల్క్ మేడ్ ప్లేస్లో షుగర్ కానీ కర్డ్ కానీ వేసుకోవచ్చా అని చెప్పి. నాకెందుకు ఇంత పర్ఫెక్ట్ టెక్స్చర్ కానీ కలర్ కానీ ఇలా వస్తుంది, నేను బటర్ వేయడం వల్ల. సో మీకు కూడా అందుకనే బటర్ వేయమని చెప్తున్నాను. సో బటర్ వేయకపోతే ఏంటంటే మనం ఆయిల్ యాడ్ చేస్తే కేక్ కలర్ మారిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది, స్పాంజినెస్ కూడా ఇంత ఉండదు అనమాట. సో అందుకని చెప్పి బటర్ అనేది కంపల్సరీగా ఎగ్లెస్లో కానీ ఎగ్లో కానీ వాడితే మనకి సాఫ్ట్గా ఉంటుందండి, తినడానికి కూడా బాగుంటుంది అనమాట ఆయిల్ కన్నా. సో మనకి హెల్త్కి కూడాను ఆయిల్ కన్నా కొంచెం బటర్ మంచిది అనమాట. ఎడిబుల్ అంటే అది మనకి రిఫైన్డ్ కదా, సో ఇది అన్రిఫైన్డ్ అనమాట బటర్ అనేది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ అయితే ఎగ్లెస్ కప్ కేక్స్వి అవన్నీ కూడాను మౌల్డ్స్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఓటీజీని అయితే నేను ప్రీహీట్ చేసి పెట్టుకున్నానండి. అన్నీ కూడాను
అంటే కప్ కేక్స్ రెడీ చేసిన తర్వాత నేను ఓటీజీని ప్రీహీట్ చేశాను. ఈలోపు ఇంక కొన్ని బ్యాటర్స్‌ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో, ఎగ్ టీ టైమ్ కేక్ కూడాను నేను రెసిపీ ఇప్పుడు చెప్తాను. ఆల్రెడీ ఇంతకు ముందు చూసినట్టయితే సేమ్ రెసిపీయే. ఎందుకంటే నేను ఒక 2 ఇయర్స్ నుంచి వీడియోస్ చేస్తున్నాను. అప్పటి నుంచి రెసిపీస్ పెడుతున్నాను. సో, ఇప్పుడు కొత్తగా రెసిపీ నేను చెప్పలేను. ఎందుకంటే కొత్తోళ్ళు చూస్తున్నారు కదా! కొత్త రెసిపీ చెప్పడం అది అవ్వదనమాట. ఎందుకంటే మన రెసిపీ ఎప్పుడూ ఒకటే ఉంటది. కస్టమర్‌కి ఇంతకుముందు టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఇవ్వాలి కాబట్టి, సో, రెసిపీ అయితే ఒకటేనండి. సో, ఈ రెసిపీనే నేను ఇప్పుడు టీ టైమ్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను కదా! దీన్నే నేను కప్ కేక్స్‌కి కూడా చేసుకుంటూ ఉంటాననమాట. అదే మనము పేస్ట్రీకి అనుకోండి ఆయిల్ వాడతాను. టీ టైమ్ కేక్స్, కప్ కేక్స్ అయితే మాత్రం నేను బటర్ వాడతాననమాట. కొన్ని సార్లు నేను ఎగ్ యోక్స్ అనేవి సెపరేట్ చేసి బీట్ చేస్తాను ఫ్లఫీగా రావడానికి. కొన్ని సార్లు టైం లేనప్పుడు అలాంటప్పుడైతే మాత్రం సపరేట్ చేయకుండా నేనైతే బీట్ చేసుకుంటాను. సో, ఇప్పుడైతే మనము టీ టైమ్ కేక్ ఆర్డర్ కాబట్టి ఇక్కడ బటర్ వాడుతున్నాను. బటర్ మీరు చాలామంది అడుగుతున్నారు అన్సాల్టెడ్ వాడాలా, సాల్టెడా అని చెప్పి. సో, మనకి కుకింగ్ బటర్ అని ఉంటుందండి. అన్సాల్టెడ్ మాత్రమే వాడాలి. కుకీస్‌లో కానీ, కేక్స్‌లో కానీ, బ్రౌనీస్‌లో కానీ ఓన్లీ అన్సాల్టెడే వాడాలి. ఎందుకంటే సాల్టెడ్ అంటే మనకు కొంచెం సాల్టీగా ఉంటుంది. అది మన శాండ్విచెస్‌కి వేరే వాటికి వాడుతుంటాం అనమాట. సో, వాటితోని మనం కుకింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ కుకింగ్ బటర్‌లోని అస్సలు మనకి సాల్ట్ అనేది ఉండదు. అన్సాల్టెడ్ బటర్ అని సెపరేట్‌గా ఉంటది. సో, మీకు డీమార్ట్ దగ్గర ఉంటే మాత్రం డీమార్ట్‌లో చాలా బ్రాండ్స్ ఉంటాయి అన్సాల్టెడ్. సో, అది తీసుకోండి. ఒకవేళ మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే గనక ఒక బటర్ ప్రిపేర్ చేసేటప్పుడు అంటే వెన్న తయారు చేసేటప్పుడు 2-3 టైమ్స్ కూల్ వాటర్లో కలపండి. అంటే మంచిగా కడగండి. సో, అప్పుడు మనకి స్మెల్ రాదనమాట. అది కూడా ఎక్కువ రోజుల నుంచి స్టోర్ ఉండే బటర్ మనం ఇంట్లోది వాడొద్దు. అంటే మంచిగా క్లీన్ చేసి మంచిగా మీరు మీగడ తీసి ఉంచిన వెన్న అనుకోండి బాగుంటుంది. అదే స్మెల్ వచ్చేస్తుంది కదా కొంతమంది దగ్గర. సో, అలాంటిదైతే వాడద్దు కేక్స్ స్మెల్ కూడా బాగోదు. ఎందుకంటే మనకి కేక్‌లోని టెక్స్చర్, స్మెల్, టేస్ట్ అనమాట. సో, ఈ 3 ఉంటేనే మనకు తినాలనిపిస్తుంది. ఒకవేళ మన పిల్లలకైనా అంతే కదా! సో, అదనమాట. బటర్ విషయానికైతే అది. మిల్క్ మేడ్ అయితే మాత్రం ఎగ్లెస్‌లోని నేను మ్యాక్సిమం మిల్క్ మేడే వాడతాను. కర్డ్‌తోనే చాలామంది రెసిపీస్ చెప్తూ ఉంటారు కానీ కర్డ్‌తోని టేస్ట్ అయితే అస్సలు బాగోదు. నేను ఫస్ట్‌లో చెప్పాను కానీ నాకే నచ్చదు. అలాంటప్పుడు నేను మీకెందుకు చూపిస్తాను. అందుకని చెప్పి నేనైతే ఆ రెసిపీస్ చూపించట్లేదు. హలో అండి. ఇప్పుడైతే టైము 2:30 అవుతుంది. కస్టమర్ అయితే అంటే ఒక్కొక్క ఆర్డర్ వెళ్ళిపోతే బెటర్ అని చెప్పేసి అయితే ఇంకా కప్ కేక్స్ అయిపోయాయి కదా! ఫస్ట్ కప్ కేక్స్ పెట్టాను కాబట్టి కప్ కేక్స్ వాళ్ళకైతే కాల్ చేశాను అనమాట. సో, 5 మినిట్స్‌లో వచ్చేస్తానండి అని చెప్పారు. సో, ఇప్పుడు మనం కప్ కేక్స్‌ని ప్యాక్ చేయాలి. సో, యాక్చువల్గా ప్యాక్ చేయడానికి ఇంకా వేరే ఆప్షన్ చూస్తున్నానండి. ప్లాస్టిక్ బాక్సెస్ తీసుకుందామని చూస్తున్నాను. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే బయట వేరే దగ్గరికి పంపించడానికి అయితే ప్లాస్టిక్ బాక్సెస్ బెటర్ అనిపిస్తుంది. డ్యామేజ్ అవ్వకుండా వెళ్తాయి కదా! సో, ఇప్పుడు నేను కప్ కేక్స్ తెస్తాను. చూస్తున్నారా 12 కప్ కేక్స్ అనమాట. ఇవి కంప్లీట్లీ ఎగ్లెస్ అండి. సో, చూస్తున్నారా మనము బటర్తో అయితే ప్రిపేర్ చేసాము. రెసిపీని చూసారు కదా! సో, చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. నేను కొంచెం బ్యాటర్ ఎక్కువగానే ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే టీ టైం కేక్ చిన్నది చేద్దామని చెప్పి ఇంటి కోసం. సో, ఇవైతే నేను ఇలా ప్యాక్ చేసేస్తాను. ఈ బాక్సెస్ పిజ్జా బాక్సెస్ అండి. నేను వైజాగ్‌లోనే తీసుకున్నాను. అప్పుడు ఏంటంటే కప్ కేక్స్, బ్రౌనీస్ కోసం అని చెప్పి అయితే ఎక్కువగా తీసుకున్నాను అనమాట. అవి నాకు దగ్గర చాలా ఉండిపోయాయి. ఇదైతే మనకి వీటితో ప్రిపేర్ చేసిన ఎగ్లెస్ బ్రౌనీ అండి. సో, కేక్స్ అని అలవాటు అయిపోయింది. సో, ఇప్పుడే కప్ కేక్స్ అయితే డెలివరీ చేసి అయితే వచ్చేసాను. సో, మనకి వీట్ ఫ్లోర్ బ్రౌనీ అనమాట ఇది. సో, ఇదైతే మనము కట్ చేయకూడదండి. కట్ చేయకుండా మనకి ఈ కస్టమర్ వచ్చేసి హైదరాబాద్కి డెలివరీ అడిగారు అనమాట. సో, దీన్ని ఎలా ప్యాక్ చేస్తానో కూడా చూపిస్తాను. డిటీడీసీ కొరియర్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. నార్మల్గా మనము లోకల్లో ఇచ్చామనుకోండి వాళ్ళకి నార్మల్గా ప్యాక్ చేసి ఇచ్చేయచ్చు. ఎందుకంటే అవి అప్పటికప్పుడు తినేస్తారు. అదే డిటీడీసీ అనుకోండి మనకి డెలివరీ అయ్యేటప్పటికి ఈరోజు ప్యాక్ చేసి పంపిస్తే రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ టు ఈవినింగ్ లోపు చేరుతుంది అనమాట. సో, దానికి కొంచెం మనము
ప్యాకింగ్ మంచిగా చేస్తే కస్టమర్కి సేఫ్గా డెలివరీ అయితే అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే చాక్లెట్ ఉంటుంది కదా, చాక్లెట్ని కొంచెం మెల్ట్ చేసి బ్రౌనీని అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. సో దానివల్ల యూజ్ ఏంటంటే చాక్లెట్ హార్డ్ అయ్యి బ్రౌనీ అనేది బేస్కి అంటుకుంటుంది అనమాట. సో మనము డిటీడీసీలో కొరియర్ పంపించేటప్పుడు ఖచ్చితంగా బేస్ మీద ఒక ఐటమ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఎలా అయితే పెట్టుకుంటున్నానో అలాగా. ఎందుకంటే మీరు కట్ చేసిన పీసెస్ అయినా సరే మీరు కార్టూన్ బాక్సెస్ తీసుకున్నారనుకోండి, అంటే కొంచెం థిక్గా దాన్ని ఏంటంటే కార్గ్యురేటెడ్ బాక్స్ అంటారు కదా, సో అవి అయితే పర్వాలేదు, బేస్ అవసరం లేదు, జస్ట్ బటర్ పేపర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను తీసుకునే బాక్స్ కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి నేనైతే కేక్ బేస్ తీసుకొని దాని మీద పెట్టుకున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే కస్టమర్ వాళ్ళ బేబీ బాయ్ బర్త్డేకి ఇవన్నీ కట్ చేసి సర్వ్ చేస్తామని చెప్పారు. సో అందుకని చెప్పి వీట్ ఫ్లోర్ అంటే కొన్ని వచ్చేసి జాగ్రీ పౌడర్ కూడా వాడాము మనము. సో ఇక్కడ ఏంటంటే ప్యాకింగ్ కొంచెం మరీ అంటే లూజ్గా కాకుండా మరీ అంటే డిటీడీసీ కొరియర్ సర్వీసెస్ తెలిసిందే కదా, డిటీడీసీ అనే కాదు వేరే కొరియర్స్ అయినా సరే కొంచెం సేఫ్గా అంటే మనం తీసుకెళ్ళి ఇచ్చేంత సేఫ్గా ఉండవనిపిస్తుంది. అందుకని చెప్పి ఇంకా క్లింగ్ వ్రాప్తో అయితే నేను వ్రాప్ చేసుకుంటున్నాను. దానివల్ల యూజ్ ఏంటంటే అంటే గాలి లోపలికి వెళ్ళకుండా ఉంటుంది కాబట్టి అలా ప్యాక్ చేస్తే బెటర్ అనిపించి నేను అలా ప్యాక్ చేసుకున్నాను. సో మనకైతే ఈరోజు ఇవి ఆర్డర్స్ వచ్చాయి కదండి, ఇందులోని ఇప్పుడు ఏవేవి బేక్ చేసేసానో అవన్నీ కూడాను టిక్ పెట్టేసుకుంటాను అనమాట. పావు కేజీ టీ టైం కేక్ అయిపోయింది, హాఫ్ కేజీ కేక్ కూడా అయిపోయింది, పావు కేజీ బ్రౌనీ చేస్తాము, హాఫ్ కేజీ బ్రౌనీ ఎగ్లెస్ వీట్ ఫ్లోర్తో చేసేసాము, 12 కప్ కేక్స్ కూడా డెలివరీ కూడా చేస్తాము. ఇంకా మనకి ఏం మిగిలాయంటే హాఫ్ కేజీ ఎగ్లెస్ కేక్ ఒకటి, హాఫ్ కేజీ వీట్ ఫ్లోర్ కేక్ ఒకటి, హాఫ్ కేజీ వీట్ ఫ్లోర్ బ్రౌనీ ఒకటి అనమాట విత్ ఎగ్లెస్ అయితే ఒకటే ఉంది. మొత్తం ఇప్పుడు 1.5 కేజీ కేక్స్ అనేవి ప్రిపేర్ చేయాలన్నమాట. సో వాటికి బ్యాటర్ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు టైం అయితే మనకి 3 అయిపోయిందండి. సో 3 అయిపోయింది, కాకపోతే బేకింగ్ ఇంకా టైం అవుతుంది అనమాట. సో ఈరోజు హైదరాబాద్కి పంపించగలనా లేదా చూడాలి ఒకసారి. సో ఇదైతే హాఫ్ కేజీ టీ టైం కేక్ అనమాట విత్ ఎగ్తోని 7 ఇంచెస్ టిన్లో అయితే బేక్ చేశాను. ఇది దీన్ని ఇప్పుడు నేను డిమోల్డ్ చేసేస్తాను. విత్ చూస్తున్నారా చాలా స్పాంజీగా బేక్ అయిందండి. సో ఇటువైపు మీకు చూడండి, ఇది బటర్ పేపర్ అసలు వేయవసరం లేదు ఎగ్ వాటికి. చూస్తున్నారా చాలా బాగుంది కదా, కలర్ బాగా వస్తుందండి ఎగ్ అయితే మనకి. ఈ కేక్ని కూడాను ఫస్ట్ ఇప్పుడు కస్టమర్కి రమ్మని చెప్పాను అనమాట. అందుకని చెప్పి టీ టైం కేక్స్ రెండింటిని కూడాను ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాను. ఇది చూడండి యాజ్ ఇట్ ఈజ్ బేకరీ స్టైల్లో ఉంటుంది అనమాట, టేస్ట్ ఇంకా బాగుంటుంది వాటికన్నా. సో టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో. ఇదైతే నేను ఎగ్ యూక్ సపరేట్గా వేసి అయితే బీట్ చేశాను, అందుకే ఇంత స్పాంజీగా ఆ కలర్ కూడా మంచిగా వచ్చింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటే చేయండి. ఒకవేళ ఎగ్ యూక్ సపరేట్గా వేసి ఎలా చేయాలో తెలియనట్టయితే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పినట్టయితే నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. 2 కేజీ 3 కేజీ కేక్స్ ఒకే రోజు ప్రిపేర్ చేయాలి అనుకున్నా సరే మీరు బ్యాటర్ అంతటినీ కూడా ఒకేసారి ప్రిపేర్ చేసి ఓటీజీలో పెట్టేసుకుంటే చాలా మంచిగా అయితే బేక్ అవుతుందండి. కాకపోతే మనం బీట్ చేసుకునే ప్రాసెస్లోనే ఉంటుంది అనమాట స్పాంజీనెస్ అనేది. ఇవి ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాను కదండి, ప్యాక్ చేయకముందే నేనైతే మిగతా బ్రౌనీస్ కేక్స్ ఉన్నాయి కదా వాటిని ఓటీజీలో అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నానని చెప్పి అయితే ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాను. ఇవి ఆల్రెడీ కూల్ అయితే అయిపోయాయి. ఈరోజు 2 పావు కిలో బ్రౌనీస్ అయితే ఉన్నాయండి విత్ ఎగ్లెస్ అయితే హాఫ్ కేజీ ఉందన్నమాట. అది కూడా 2 ఉన్నాయి, ఎగ్లెస్ ఒకటి ఎగ్ ఒకటి ఉంది. ఒకళ్ళు హైదరాబాద్ పంపించమని చెప్పారు కదా వాళ్ళు 2 హాఫ్ కేజీ బ్రౌనీస్, ఒక 1.5 కేజీ కేక్ అయితే ఆర్డర్ పెట్టారనమాట. హాఫ్ కేజీ బ్రౌనీ ఒకటి ఎగ్లెస్ ఆర్డర్ పెట్టారు, అంటే టేస్ట్ ఒకసారి చూద్దామని చెప్పి. బ్రౌనీస్ ఒకవేళ బయట ఊర్లకు పంపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇలా అయితే చేసుకోండి. డార్క్ కాంపౌండ్ కానీ చాక్లెట్ గనాష్ ఉంటుంది కదా దాన్ని కానీ ఇలా స్పాచులాతో రాసుకుంటే కేక్ అనేది కేక్ కానీ బ్రౌనీ కానీ మంచిగా బేస్కి స్టిక్ అయి ఉంటాయి అన్నమాట. కేక్ బేస్ మీద బ్రౌనీ పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ బాక్స్లో ప్యాకింగ్ చేస్తున్నా కదండి, దానిపైన కొంచెం బటర్ పేపర్ అనేది వేసుకున్నాను అనమాట. ఒకవేళ అది రివర్స్ అయినా సరే మనకి బ్రౌనీ అనేది ఎక్కువగా డ్యామేజ్ అయితే అవ్వదనమాట, బటర్ పేపర్ అంటుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది కదా. సో ఆ తర్వాత కేక్ బాక్స్ మీద నేను అది ఎగ్తో బ్రౌనీయా లేదంటే ఎగ్లెస్ బ్రౌనీయా కేక్ ఏంటా అనేది రాస్తున్నాను. షెల్ఫ్ లైఫ్ కూడా 4 డేస్కి మించి అయితే ఉండదండి బ్రౌనీస్ కానీ కేక్స్ కానీ. మనం 4 డేస్ అన్నామంటే ఒక 5th డే కూడా తింటారు కదా కొంతమంది కస్టమర్స్. సో అందుకని చెప్పి 4 డేస్ అనే రాస్తానమాట. 5 డేస్ 6 డేస్ కూడా ఉంటాయి, కాకపోతే
4 డేస్ అనే చెప్తాను. ఎందుకంటే కొంతమంది సరిగ్గా స్టోర్ చేసుకోలేదు అనుకోండి, అది త్వరగా పాడైపోతాయి అనమాట. ఎయిర్ టైట్లో కనుక స్టోర్ చేసుకున్నట్టయితే ఒక 6 డేస్ నుంచి 5 డేస్ వరకు ఉంటాయన్నమాట స్టోర్ అనేది. సో ఇప్పుడు నేనైతే ఇలా ప్యాకింగ్ చేసుకుంటున్నాను. లాస్ట్లో ఒక చిన్న స్మైలీని కూడా వేసుకున్నాను అనమాట, మంచిగా కస్టమర్ మన బాక్స్ని చూసి కొంచెమైనా నవ్వుతారని చెప్పి. సో అలాంటివన్నీ మా మోక్ష నేర్పించింది. అండ్ నెక్స్ట్ ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక పక్కనైతే పెట్టుకున్నాను. వీటితో పాటు ఈరోజు వేరే కేక్స్ ఉన్నాయని చెప్పాను కదా, సో వాటిని కూడా ప్యాకింగ్ చేసి షెల్ఫ్ లైఫ్ ఇంకా దాని యొక్క టీ టైం కేకా బ్రౌనీ కేక్ అని రాసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. ఈలోపు నేను డిటీటీసీకి వెళ్ళి ఈవినింగ్ 5:30 కల్లా పార్సిల్ చేసేసాను. అండ్ నెక్స్ట్ తర్వాత ఇంటికైతే వచ్చాను అనమాట. ఆఫ్టర్ 2 months లాంగ్ గ్యాప్ తర్వాత ఆర్డర్స్ అయితే చేశాను. చాలా 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 సాటిస్ఫై అయ్యాను నేను ఈరోజు అయితే. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మంచి వీడియోతో కలుస్తాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకే అయితే బాయ్.